హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి బియ్యము, బంగాళాదుంపతో అప్పటికప్పుడు చేసుకునే ఒక మంచి స్నాక్ రెసిపీ. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్‌లో వచ్చి ఒక కప్పు బియ్యం తీసుకున్నామనమాట. ఇది మామూలుగా మనం అన్నం వండుకోవడానికి యూజ్ చేసుకునే బియ్యమేనండి. మీరు కావాలంటే రేషన్ రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అది కూడా బాగొస్తుందనమాట. నీళ్లు పోసి మంచిగా 2-3 సార్లు కడిగేసుకుందామండి బియ్యము. ఇప్పుడు బియ్యం మునిగేటట్టుగా మంచినీళ్ళు పోసేసి మూత పెట్టి ఒక గంట పాటు నానబెట్టుకుందామండి. చక్కగా నానుతుందనమాట బియ్యం. ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుందాము. గంట తర్వాత చూద్దాం బియ్యం మనకి మంచిగా నానిపోయినాయండి. చేత్తో ఇలా అంటే చక్కగా విరిగిపోవాలనమాట బియ్యం. ఇప్పుడు బియ్యాన్ని మిక్సీ జార్‌లోకి మార్చుకుందాం. ఇక్కడ చిన్న కప్పుతో ఒక కప్పు నీళ్ళు తీసుకున్నామండి. నీళ్ళు పోసేసేసి కొంచెం బరకగా ఉండేట్టుగా మరీ ఎక్కువగా కాకుండా చూడండి ఇలా సన్న రవ్వలాగా ఉండే విధంగా మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు దీంట్లో ఒక చిన్న సైజ్ బంగాళదుంపని ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకున్నామండి ముందుగానే. దాన్ని కట్ చేసుకొని వేసుకుందాము. ఇంకా నీళ్ళేమి వేయకుండా ఇప్పుడు దీన్ని ఇలానే మిక్సీ పట్టుకుందామండి. చూడండి ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం. కన్సిస్టెన్సీ మనకి ఇలా గట్టిగానే ఉండాలి. ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకున్న తర్వాత, ఇలా మనం చేత్తోనే మంచిగా ఫాస్ట్ బీట్ చేసినట్టుగా కలుపుకుందాము. పిండి చక్కగా మనకి గుల్లబారుతుందనమాట. పునుగులు మంచి క్రిస్పీగా వస్తాయండి. ఎందుకంటే మనం పిండి మిక్సీలో పట్టుకున్నాం కాబట్టి గట్టిగా ఉంటుందనే ఇది లేకుండా చక్కగా మనకి మంచి గుల్లగా వస్తాయి. రుచికి తగినంత ఉప్పు, ఒక టీ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి తీసుకున్నామండి సన్నగా తరిగినవి. ఒక టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసి మొత్తం మంచిగా కలుపుకుందాము. ఇక్కడ పచ్చిమిర్చి వచ్చి కారం మీడియంగా ఉందండి. అందుకని నేను 2 తీసుకున్నాననమాట. కారంగా ఉన్న పచ్చిమిర్చి అయితే ఒకటే తీసుకోండి. దానికి తగినట్టుగా మీరు తినే కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఒక్క చిటికెడు వంట సోడా వేసుకుందాము. వేసి మొత్తం మంచిగా కలిపేసుకుందామండి. ఒక కప్పు బియ్యం తీసుకున్నాం కాబట్టి మనం ఒక బంగాళదుంప చిన్న సైజు తీసుకున్నామండి. కరెక్ట్‌గా సరిపోతుందనమాట. కన్సిస్టెన్సీ మనకి కరెక్ట్‌గా ఉందండి. మిక్సీ పట్టుకునేటప్పుడే మనం నీళ్ళు ఎక్కువగా వేసుకోకుండా మిక్సీ పట్టుకున్నట్లయితే కరెక్ట్‌గా వస్తుందనమాట. నూనె వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసుకుందామండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటాయనమాట. పట్టినన్ని వేసుకొని చక్కగా అన్ని పక్కల ఈక్వల్‌గా మనకి ఫ్రై అయ్యేటట్టుగా దీన్ని ఫ్రై చేసుకొని తీసుకుందాము. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకొని టొమాటో చట్నీ అయితే టొమాటో, పుదీనా చట్నీ దీనిలోకి పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. పైన మంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి కానివ్వండి, ఈవినింగ్ స్నాక్‌లోకి కానివ్వండి, ఒక మంచి రెసిపీ అనమాట. మనం బంగాళదుంప వేసుకోవటం వల్ల సాఫ్ట్‌గా వస్తాయండి. లోపల సాఫ్ట్‌గా. బియ్యం వేసుకోవటం వల్ల ఏంటంటే పైన మంచి క్రిస్పీగా ఉంటుందండి. చాలా బావుంటుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేసి చూడండి. వేగినియండి తీసేసుకుందాము. అన్నీ ఇలానే రెడీ చేసుకొని తీసుకుందాం. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి ఓపెన్ చేసి చూద్దాము. చూడండి పైన ఎలా క్రిస్పీగా ఉందనమాట. లోపల సాఫ్ట్‌గా టేస్ట్ చాలా బావుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.